హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశానండి. కటింగ్ ఎలా చేశాను ఏంటి అనేది. ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదండి, బాడీ పార్ట్స్లో ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్కి నేను స్టార్ నెక్ ఇచ్చాను కదా, ఈ స్టార్ నెక్ని నేను పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 లైనింగ్స్ అయితే వేసాను కదండి. ఒరిజినల్ క్లాత్, పాలిస్టర్ క్లాత్, దాని మీద కాటన్ అనమాట. ఈ విధంగా వేసుకొని కదలకుండా క్లాత్కి చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది బాగా జారిపోయే క్లాత్ అండి, చాలా జారిపోతూ ఉందన్నమాట. కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఇలాగ పిన్స్ పెట్టేసుకుంటే మంచిగా ఈజీగా మనకి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకొని మనకి ఈ 3 క్లాతులు కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా, ఈ లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా కింద ఉన్న 2 లేయర్లు కూడా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇంకా మిషన్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ గల్లా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే మూలలు తిరుగుతుందో ఆ మూలల కాడ సూదిని ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. స్వీట్ హార్ట్ నెక్ అని కూడా అంటూ ఉంటారు, ఇంకా రకరకాలుగా అంటూ ఉంటారు కదండి. ఇంకా అలాగైతే చుట్టూ కూడా బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్కి చుట్టూ కూడా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలాగా మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను నెక్ని పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేశానని చెప్పాను కదండి. ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఎలాగ కట్ చేశాను ఏంటి అనేది ఇంతకుముందు టాప్ కటింగ్ వీడియో ఉంటుందండి, అందులో టాప్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. అందులో నేను క్లియర్గా చెప్పాను నెక్కులు ఎలా కట్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ వేసుకొని అని. ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియోలో చెక్ చేయండి, తెలిసిపోతుంది. ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలాగా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా మనకి కింద లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం ఇలాగా కట్ చేసేసుకోవాలి. చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ కట్ చేసాం కదా బక్రంకి, ఆ నెక్ అనేది ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్ కటింగ్ మొత్తం నెక్ ఎలా వేసుకోవాలన్నది నేను టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుందండి, అందులో ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి మీకు డౌట్ ఉంటే కనుక. ఈ వీడియోలో మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ఈ విధంగా నెక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇప్పుడే సైడ్కి అంచులు కూడా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే దారాలు రాకుండా, పోగులు రాకుండా అలా ఉంటుంది. నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తూ ఉన్నాను. అంచులన్నీ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఎక్కువ ఉందంటే కట్ చేసేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇలాగ కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్. ఇంకా దారాలు కూడా ఎక్కడా లేకుండా నీట్గా కట్ చేసుకొని నెక్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ నెక్ని మనము బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా అది ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఆ నెక్ ఎలా ఉందో అలాగా కింది నుంచి ఇలా పెట్టుకోవాలి, పైన నుంచి పెట్టుకోవద్దు. ఎందుకంటే పైన నుంచి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి పైన పార్ట్ ఎక్కువైపోయి ఉంటుంది, మనం కట్ చేసుకున్నప్పుడు ఎక్కువైతే ఉంటుందో 1/2 ఇంచ్ అలాగా మనం కిందికి పెట్టేసుకున్నాం అనుకోండి డీప్ ఎక్కువైపోతుంది అనమాట. సో మనం కింది నుంచి బక్రం నెక్ని పెట్టేసుకొని ఇలాగా పిన్స్ పెట్టేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడు ఆ కుట్టు మీద మనం ఇందాక ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాం కదా నెక్ని, సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చుకుంటూ మూలలు తిరిగే దగ్గర సూదిని కిందికి దించేసి ఈ విధంగా తిప్పుకుంటూ
రౌండ్ తిప్పుకుంటూ ఎక్కడైతే స్ట్రైట్ వస్తుంది ఎక్కడైతే రౌండ్ వస్తుంది చూసుకుంటూ మనకి డిజైన్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా దారాలు కట్ చేసేసుకొని ఇంకా పిన్ తీసేసుకొని బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్గా అతుక్కుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బక్రం బయటకు వచ్చేస్తుంటుంది, లైనింగ్ మనకి కింద ఉన్న అది ఒరిజినల్ పార్ట్ సైడ్కి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా రెండు కూడా కరెక్ట్గా అతుక్కున్నాయా లేదా చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు ఎక్కడైతే మూలలు తిరుగుతాయి అక్కడ టక్స్ అయితే ఈ విధంగా ఒక చిన్న కట్టు పెట్టేసుకోవాలన్నమాట. దారం కట్ అవ్వకుండా దగ్గరికి పెట్టుకోవాలి కట్ అనేది. ఇంకా చుట్టుపక్కల కూడా అక్కడక్కడ ఈ విధంగా లైట్గా కట్స్ 2-3 కట్స్ పెట్టేసుకొని ఇంకా దాని మీద నుంచి నెక్ని ఈ విధంగా మలుచుకొని మీద నుంచి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మూలలు తిరిగే దగ్గర సూది కంపల్సరీగా ఆపాలండి. ఎప్పుడైతే మనం ఇలా కార్నర్ టైప్స్ ఆఫ్ నెక్స్ని మనం డిజైన్ చేసుకుంటామో అప్పుడు కంపల్సరీగా ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ కంపల్సరీ మనం సూదిని దింపాల్సి ఉంటుంది. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ని రివర్స్ చేసేసుకుంటాం కదా, ఇలా నెక్ని రివర్స్ చేసేసుకొని మళ్ళీ సేమ్ నెక్ ఏ షేప్లో ఉంది ఆ షేప్లో మనం స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలాగ వీడియోలో చూస్తున్న విధంగా అయిపోయింది. నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఆ నెక్ దగ్గర బక్రం షీట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో 1 పావు ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చినట్టుంది. ఇంకా అది కట్ చేసేసుకొని ఇంకా దారాలు కూడా ఎక్కడా లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే టాప్ స్టిచ్ వేసుకోవాలి. మనం నెక్ రెడీ చేసుకున్నాక బాడీ యొక్క పైన పార్ట్ నెక్ యొక్క పైన పార్ట్ నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నెక్ ఏ షేప్లో ఉంది అదే షేప్లో ఇంకా ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి బక్రం కింద వేసాం కాబట్టి అది లేయకుండా ఉంటుంది. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ స్టిచ్ మాకు అవసరం లేదనుకుంటే మనకు ఆ షేప్ వెనకాల ఎలా ఉందో అలాగే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా స్టిచ్ వేస్తే అవసరం లేదు, ఇంకెక్కువ అయితే ఏం లేదనమాట. ఇంకా మనం డాట్స్ వేస్తాం కదండి, డాట్స్ ఈ విధంగా షోల్డర్ నుంచి నడుము దగ్గరికి మనం డాట్స్కి ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడే మార్క్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఈ విధంగా ఒక 3.5 ఒక 4 ఇంచెస్ లెంత్లో మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా డాట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. 1 పావు ఇంచ్ అంతా పట్టుకొని ఇట్లా క్రాస్గా వీడియో చూస్తున్న విధంగా డాట్స్ వేసేసుకోవాలి, రఫ్ లాగేసుకోవాలి. ఇంకా అటుపక్క కూడా సేమ్ వేస్తున్నాను. ఫ్రంట్ నేను స్ట్రైట్ డాట్సే వేస్తున్నానండి, ప్రిన్సెస్ డాట్ అయితే వేయట్లేదు. ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇలాగ మెత్తగా ఉన్న క్లాతులు, ఆర్గాన్జా టైపు సాగిపోయే క్లాతులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా వేసినప్పుడు బాగా పిగులుకుపోయినట్లు అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ డాట్ పిగులుకుపోవడం వల్ల పైనుంచి కింది వరకు క్లాత్ అంతా బాగా అనిపించదు అనమాట. కొన్ని క్లాతులు అన్నీ కాదు, కొంచెం గట్టిగా మందంగా ఉన్న క్లాత్లకైతే ప్రిన్సెస్ డాట్ వేస్తే బాగా సూట్ అవుతుంది. ఈ విధంగా అయితే డాట్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా సేమ్ మనం బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే నెక్ అనేది ఇందాక చూపించిన విధంగానే బక్రం షీట్ లైనింగ్ అటాచ్ చేసుకొని ఆ బక్రం షీట్ని ఈ బ్యాక్ పార్ట్ నెక్ వేసి జాయిన్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను నెక్ వేసేసాను, అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, బ్యాక్ సైడ్ ఉక్సుల పట్టి కాజాల పట్టి అయితే కుడుతున్నాను. అందుకు తగ్గట్టుగా నేను బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ చేసి దాన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఉక్సుల పార్ట్ వస్తుంది, ఒక సైడ్ ఉక్సుల పట్టి వస్తుంది, ఒక సైడ్ కాజా పట్టి వస్తుంది. ఇప్పుడైతే కాజా పట్టి కుడుతున్నాను. కాజా పట్టి ఏం లేదండి, 2.5 ఇంచు వెడల్పున్న క్లాత్ తీసుకోండి. పొడవు మాత్రం మనకి కింద ఆ క్లాత్ ఎంత ఉందో, ఆ పీస్ ఎంత ఉందో మనకి కాజాల పట్టికి దానికంటే ఇంకొక 1 ఇంచు ఎక్కువ పొడవు ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. కొంచెం 1 ఇంచు పొడవు ఎక్కువ ఉండాలన్నమాట. మనం తీసుకున్న 2.5 ఇంచుల క్లాత్ అనేది ఈ విధంగా కింది నుంచి కుట్టుకుంటూ రావాలి కాజా పట్టి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా పైన ఉంది కదండి, అది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి, చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి ఇంకొక స్టిచ్ అనేది రఫ్ లాగి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగ దారాలు కట్ చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మళ్ళీ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అంత మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలాగ మనం కుట్టిన కుట్టు ఉంది కదండి స్టార్టింగ్, అక్కడికి తీసుకొచ్చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా నేను వీడియోలో చూస్తున్న విధంగా రఫ్ లాక్కుంటూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ కుట్టిన కుట్టు దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా దారాలు ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకొని ఆ మధ్యలో కూడా ఒక కుట్టు అనేది రఫ్ లాగి మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఆ మధ్యలో మనకి కాజాలు వస్తాయి కాబట్టి ఈ విధంగా కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టి పైనుంచి కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇది కూడా అంతేనండి. ఉక్సుల పట్టికి మనం కట్ చేసినది ఎంత లెంత్ ఉందో చూసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ లెంత్ ఉండేటట్టుగా చూసుకొని ఇలాగ పైనుంచి ఈ పీస్ అనేది పెట్టుకోవాలి.
ఇట్లా డబల్ చేయాలి దీనికి. ఉక్సుల పట్టి కూడా అంతే, 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసి పై దాకా కుట్టుకుంటూ రావాలి. ఈ కుట్టిన దాన్ని ఇలా మలిచి మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చాలామంది ఇక్కడ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ వేసేసాం కాబట్టి అక్కడ దారాలు అలా ఏం కనపడకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, దారాలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఇలాగ మొత్తానికి మలిచేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఈ విధంగా మలిచేసుకొని ఈ కార్నర్కి ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది రఫ్ లాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలామంది ఉక్సుల పట్టి కాజాల పట్టి వేయడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఉక్సుల పట్టి కాజాల పట్టి 2 కూడా ఒకదానికి ఎదురుగా ఒకదాన్ని పెట్టుకొని 2 సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలన్నమాట. 2 సమానంగా వచ్చినాయి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కింద నడుము దగ్గర అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి. పైన నెక్ దగ్గర అయితే మనకు ఆ ఫెసిలిటీ ఉండదన్నమాట. ఈ 2 కరెక్టే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఒక 2 ఇంచులంత పొడవుతోటి 2 ఇంచులు కానీ ఒక 1.5 ఇంచ్ కానీ పొడవు తీసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్లో అనేది దీన్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నడుము దగ్గర కుచ్చులు స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. జాయిన్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని ఒక 1/2 ఇంచ్ అంత లైన్ డ్రా చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. మార్కర్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అంత లైన్ ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ అంత తీసుకొని ఇంకా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఇలా స్టిచ్ పడేలాగా చూసుకోవాలన్నమాట. రఫ్ లాగాలి. మనకి నెక్ పాయింట్ దగ్గర రఫ్ లాగి స్టిచ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది. డైరెక్ట్ ఇలాగ షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకో షోల్డర్ కూడా అదే విధంగా 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఉంచుకొని షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని చాలా రకాలుగా 2-3 రకాలుగా జాయిన్ చేస్తారండి. నేను ఇంకొక విధంగా కూడా జాయిన్ చేసే ప్రాసెస్ ఉంటుంది, మరొక వీడియోలో షేర్ చేస్తాను ఎప్పుడైనా. ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ అనేది పోగులు వచ్చేసినట్టు పీసులు వచ్చేసినట్టు కనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఆ పైన నేను చూపిస్తున్న విధంగా ఆ ఎడ్జెస్ని కొంచెం ఆ విధంగా ఫోల్డ్ చేసి ఒక్క కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇంకా మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, ఎక్కడ దారాలు పోగులు ఇట్లా బయటకు వచ్చినట్టు కనిపించదు. ఈ విధంగా చిన్నగా అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా రఫ్ లాగేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అయిపోయింది, నెక్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను చిన్నగా అటు ఇటు పీకో చేసి కుచ్చుల్లాగా పెట్టానమాట. అయితే ఇక్కడ సైడ్కి ఖర్చుల్లాగా కనిపిస్తూ ఉంది, దారాలు వచ్చేస్తున్నాయి. అలా రాకుండా ఉండాలంటే నేను క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను. లైనింగ్ పీసులో నుంచి ఇలాగా 4-5 క్రాస్ పీసులు, పొడవాటి క్రాస్ పీసులు ఒక 2 ఇంచెస్ వెడల్పు, 2.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. వీటన్నిటిని జాయిన్ చేసి హ్యాండ్కి అటాచ్ చేసి కుట్టుకుంటున్నాను. అంటే గోట్ లాగా వేస్తాను. గోట్ అనేది పైకి కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్ తోటి వేస్తున్నాము. దట్టు మనకి కుచ్చులు హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఈ గోటు పైకి కనిపించకుండా మనకి లైన్ అది లోపలికి వెళ్ళిపోయేలాగా వేస్తానన్నమాట. చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్ని క్రాస్ పీసులు అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఒకదానికొకటి ఎదురెదురుగా ఆపోజిట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి క్రాస్ పీసులు. ఇలాగా ఇప్పుడు హ్యాండ్కి ఎట్ సైడ్ నుంచి ఏదైనా ఒక హ్యాండ్కి మనము ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగా మొత్తం కంప్లీట్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదండి, చంక మొత్తం రౌండ్గా ఉంటుంది కాబట్టి మనకి ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉండాలి కాబట్టి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. మన దారం కట్ కాకుండా, మనం కుట్టిన దారం కట్ కాకుండా చంక రౌండ్ చుట్టూ కూడా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి అంతా కరెక్ట్గా అతుక్కుందా లేదా చెక్ చేసుకొని ఇట్లా రివర్స్ చేసేసుకొని దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 మడతలు వేసుకొని ఒక చిన్న గోట్ లాగా వస్తుంది, ఒక వెడల్పు గోటు లాగా వస్తుంది అనమాట. ఆ గోట్ లాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా కవర్ అయిపోతాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టేసుకోవాలి.
లైనింగ్ పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బయట నుంచి చూస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడ ఇక దారాలు కానీ పోగులు కానీ రాకుండా ఉంటుంది. ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి మనం హ్యాండ్స్ వేసుకోకపోయినా ఏం కాదు, వేసుకున్నా ఏం కాదు, మన ఇష్టం, ఆప్షనల్. ఇప్పుడు నేనైతే కుర్చీలాగా పెడదాం అనుకున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చేశాను. ఇక్కడైతే హ్యాండ్స్ కూడా మొత్తము నీట్గా పోగులు రాకుండా కవర్ చేసేసారనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నాడాలు కట్టుకుంటాం కదండి, ఆ నాడాలు కట్టుకోవడానికి ఇలా పొడవాటివి 2 పీసులు తీసుకున్నాను. అవి ఎంత ఒక 12 ఇంచెస్ 13 ఇంచెస్ ఒక 15 ఇంచెస్ వెడల్పుంటే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడ దారాలు కూడా బయటికి రాకుండా కుట్టేసుకోవాలన్నమాట. ఒక 15 ఇంచెస్ వెడల్పు 2 పీసులు, 15 ఇంచెస్ వెడల్పున్న పొడవున్న 15 ఇంచెస్ పొడవున్న 2 పీసెస్ని, పొడవాటి పీసెస్ని తీసుకొని ఈ విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇంకా అలాగా 2 తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న వాటిని బ్యాక్ సైడ్ మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 ఇంచులంతా మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ లైనింగ్ పార్ట్ మీద మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఒరిజినల్ మీద సరిగ్గా అనిపించదని చెప్పేసి మీకు లైనింగ్ పార్ట్ మీద మార్క్ చేసి చూపిస్తున్నాను. ఆ లైనింగ్ పార్ట్ మీద ఉన్న మార్కింగ్ని బేస్ చేసుకొని ఇట్లా టర్న్ చేసుకొని ఒరిజినల్ పార్ట్ మీద మార్క్ చేసుకొని అక్కడ మనం ఎగ్జాక్ట్గా మనం కుట్టిన నాడాలను పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నాడాలు అనేవి ఇలా జాయిన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. అయిపోయింది, నాడాలు జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనకి వచ్చేసి కింద నడుము దగ్గర 21 ఇంచెస్ లెంత్లో 2 పీసులు తీసుకున్నాం కదండి, బ్యాక్ ఒకటి ఫ్రంట్కి ఒకటి. ఇప్పుడు ఈ 2 పీసుల్ని విడివిడిగా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక పీస్ అయితే తీసుకొని నేను కుచ్చులు పెడుతున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ అయినా ఒక సైడు, 2 సైడ్లు ఒకటే లెంత్లో తీసుకుంటాం కాబట్టి ఇటు సైడ్ అయినా ఒక సైడ్ తీసుకొని కుచ్చులు అయితే 1 ఇంచ్ లెంత్లో కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పీస్ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి, మరీ దగ్గరకు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 1 ఇంచ్ లెంత్ తోటి కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వచ్చేసేయాలి. కరెక్ట్గా మనకి సరిపోతుంది. మరీ ఎక్కువ పెట్టేసినా కానీ క్లాత్ అనేది నడుము దగ్గర అడ్జస్ట్ కాదు, ఎందుకంటే ఇది క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఈ విధంగా 1.5 ఇంచు తోటి 1 ఇంచు లేదా 1.5 1.5 ఆ ఇంచు గ్యాప్ తోటి ఇలాగా దూరంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కుచ్చులు అయితే పెట్టుకుంటూ రావాలి. ఒకవేళ మనకి కుచ్చులు మనం కుట్టిన నడుము పాటుకి ఎక్కువైతే ఇంకొంచెం ఫోల్డ్ చేసుకోవచ్చు, తక్కువైతే మళ్ళీ ఇప్పుకొని దాన్ని వెడల్పుగా కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుచ్చులు పెట్టిన దాన్ని మనం నడుము పాటుకి కొలుసుకోవాలన్నమాట. కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలాగా పెట్టి చూసుకోవాలి. నాకైతే కొంచెం ఒక 2.5 ఇంచులు ఎక్కువ వచ్చిందనమాట. ఈ విధంగా కొలిసిన తర్వాత నాకు ఒక 3 ఇంచులు నాకు ఎక్కువ వచ్చింది. ఇంకా ఎక్కువ వచ్చిందని ఏం చేయాలంటే ఇటు సైడ్ కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, అటు సైడ్ కానివ్వండి, ఒక కుట్టు ఇప్పేసి కొంచెం పెద్ద కుచ్చు అనేది పెట్టాలి. పెద్ద కుచ్చు అనేది పెట్టేసుకుంటే మనకి ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఇలా పెద్దగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం ఇప్పుకొని ఒక పెద్ద కుచ్చు పెట్టేసుకుంటే మళ్ళీ కొలుచుకోవాలి. సరిపోయింది. కొంచెం పొడుగు అనిపిస్తుంది, దాన్ని నేను కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టేస్తారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాడీ పార్ట్ వేసుకొని బాడీ పార్ట్ మీద మనం కుట్టిన కుచ్చులని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసుకొని ఇలా దగ్గరికి మనకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం ఒక కుచ్చు దగ్గరకు అనుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా ఇంకా మధ్యలో కూడా అక్కడక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను కూడా చిన్న కుచ్చులు పెట్టేసి కవర్ చేసుకుంటూ వస్తే మనకి ఎండింగ్కి వచ్చే వరకల్లా కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది, సరిపోతుంది క్లాత్ అనేది. ఇలాగా అక్కడక్కడ చిన్న కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ కుట్టుకుంటూ రావాలి. మనకి కింద ఉన్న క్లాత్కి పైన ఉన్న ఈ కుచ్చులు అనేది కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఈ విధంగా సెట్ అయిపోయినాయి అనమాట. అయిపోయింది. ఇదే విధంగా మనకు బ్యాక్ పార్ట్ కూడా కుచ్చులు పెట్టేసుకొని నడుముకి అయితే అటాచ్ చేసేసుకోవాలి. కింద అంచులు ఉంటాయి, అంచులు మాత్రం మనం కుట్టేసుకోవాలి మిషన్ మీద. చూపిస్తాను. కింద అంచు ఉంటుంది కదండి, ఆ అంచులు కూడా మనకి దారాలు లేచినట్టు అవుతూ ఉంటుంది. ఆ అంచు అలా లేకుండా ఉండాలంటే ఇంకా అది మనం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ పీస్ తీసుకొని సేమ్ లైనింగ్ పీస్ కూడా 2 పార్ట్స్ వస్తాయి కదా, ఆ 2 పార్ట్స్లో విడివిడిగా ఇలాగ కుచ్చులు అయితే పెట్టేసుకొని కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ని ఈ విధంగా వేసుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కుచ్చులు పెట్టామో దాని మీద పెట్టకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కుచ్చులు అనేది పెట్టుకోవాలి.
ఒరిజినల్ కుచ్చులు ఒక సైడ్ ఉండాలి, లైనింగ్ కుచ్చులు ఇంకొక సైడ్ ఉండాలి. అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు అనేది ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళిపోతుంది. డ్రెస్ మనం వేసుకున్నప్పుడు నడుము దగ్గర పోగులు రావడం, కుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదన్నమాట. ప్లెయిన్గా ఉంటుంది, బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు నేను చూపిస్తున్నాను చూడండి, తర్వాత చూపిస్తాను. ఇలాగ ఒక సైడ్ ఒరిజినల్ క్లాత్తో పెట్టిన కుచ్చులు స్టిచ్ చేసుకోవాలి, దానికి ఆపోజిట్గా లైనింగ్ క్లాత్ తోటి కుచ్చులు పెట్టింది కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా టర్న్ చేసి చూస్తే చూడండి, ఇలా మిడిల్ పార్ట్లో ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ దారాలు పోగులు లేకుండా క్లాత్ అస్సలు మనకు కనపడదు. వేసుకున్నప్పుడు కూడా పొట్ట దగ్గర గుచ్చుకోవడం కానీ చికాక్ అలా ఏమి ఉండదన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా 1.5 ఇంచు గ్యాప్ పెట్టి లైనింగ్ని అయితే కుచ్చులు పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. దూరంగా మనకున్న క్లాత్ని బట్టి మనం కుచ్చులను అనేవి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి క్లాత్ని బట్టి. ఇలాగా 2 పార్ట్లు కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇలా బాడీని ఇలా పట్టేసుకొని ఫ్రంట్ బాడీని రివర్స్ చేసేసుకొని బాడీ పార్ట్ని ఒరిజినల్ సైడ్ మీద ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. బాడీ పార్ట్కి కుచ్చులకి మధ్యలో ఇలాగా ఆ కుచ్చుల మీదనే పడాలన్నమాట. స్టిచ్ పడేటట్టుగా ఇలాగా గట్టిగా అటు ఇటు పట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఆ కుచ్చులు కూడా అణిగినట్టుగా అనిపిస్తాయి. మనకు ఐరన్ కూడా అవసరం ఉండదు, బాగుంటుంది. ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కింద మనం కుచ్చులు అయితే రెడీ చేసుకోవాలి. ఈ అంచులు అనేవి మిషన్ మీద మనము డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ అయితే నేను అటు ఇటు పీకో చేపించానండి. పీకో చేపించి మధ్యలో నుంచి కుచ్చు పెట్టుకుంటూ వచ్చి ఆ కుచ్చు పెట్టుకున్న దాన్ని అటు ఇటు ఈ విధంగా అయితే జాయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ కింద మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చులు పెట్టుకోవడానికి 11 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా, ఆ 11 ఇంచెస్ క్లాత్ని ఒక సైడ్ 2 సైడ్లు కూడా పీకో చేయించేసాను. తర్వాత ఒక సైడ్ ఈ విధంగా బారుగా ఒక పెద్ద కుట్టు పెట్టేసి లూజ్ కుట్టు పెట్టేసి ఈ విధంగా కుట్టుకొని కొంచెం దారాన్ని అయితే వదిలిపెట్టుకోవాలి. లాస్ట్కి ఈ 2 దారాలు ఉంటాయి మనకి. ఈ 2 దారాలలో నుంచి పై దారం కాకుండా కింది దారం పెట్టి ఇట్లా గుంజితే ఇట్లా కుచ్చులు అవుతుంది అనమాట. లూజ్ కుట్టు పెట్టి కుట్టినప్పుడు ఈ విధంగా గుంజాలి. ఇలా గుంజుతూ ఉంటే సన్న కుచ్చులు వస్తూ ఉంటాయి. ఆ కుచ్చుల్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని అంతా దగ్గరికి తెచ్చుకోవాలన్నమాట. గ్యాదర్ చేసుకోవాలి. ఈ గ్యాదర్ చేసుకునేది ఎలా చేసుకోవాలంటే మనకి పైన ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి సరిపడా గ్యాదర్ చేసుకోవాలన్నమాట. మనకు సన్న కుచ్చుల్లాగా వస్తుంది. అలా గ్యాదర్ అయిన క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పైన నుంచి మనం కుట్టిన ఫ్రాక్ ఉంది కదా, ఇందాక కుచ్చులు పెట్టి ఆ ఫ్రాక్ క్లాత్ యొక్క పై భాగానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి కుట్టుకోవాలన్నమాట. కింది నుంచి కుట్టొద్దు, పైన నుంచి కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం పీకో చేయించింది కుచ్చులు మంచిగా కనబడతాయి కాబట్టి ఇలా మీద నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా ఇలాగా మన కింద పెట్టిన 11 ఇంచెస్ క్లాత్ని కరెక్ట్గా లూజ్ కుట్టు బారు కుట్టు పెట్టుకొని కుట్టి మనకి దారం ఒక సైడ్ ఒక కింది దారం గుంజితే ఇట్లా గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ని ఈ క్లాత్ని మన పైన ఫ్రాక్కి ఏ విధంగా నడుము దగ్గర అటాచ్ చేసి కుట్టినామో ఆ క్లాత్కి ఈ కింద క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని మీద నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. ఇంకా అయిపోయిందండి, కింద పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సైడ్ ఫిట్టింగ్ వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉంది, 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 7 ఇంచులు. నడుము దగ్గర కూడా 7 ఇంచులు అలా పెట్టేసుకొని ఇలాగ ఒక చిన్న కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకొని మార్క్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయింది. సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు వెనక నాడ ఉంటుంది కదా, ఈ నాడ అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కుట్ అనేది వేసుకోవాలి. కింద 1.5 ఇంచు లెంత్ వరకు అయితే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి కుట్టుకోవాలి. తర్వాత అటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. 2 పక్కల వేసిన తర్వాత ఇంకా ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. దేనికి దానికి జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ లైనింగ్ 2 ఒకేసారి కలిపి జాయింట్ చేయొద్దండి, లుక్ బాగుండదు అనమాట. ఇలాగా ఒరిజినల్ క్లాత్ని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలాగ కింది వరకు కూడా జాయింట్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టు మీద 2 కుట్లు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చివరి వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి. సైడ్కి ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ క్రాస్ పీస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది. మళ్ళీ దీని మీద ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ కూడా సేమ్ ఒరిజినల్ క్లాత్ని లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పట్టుకొని పైన నుంచి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ
లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని ఇలా సమానంగా 2 మడతలు 2 పీసెస్ని సమానంగా పట్టుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ కింది వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. కింద లైనింగ్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే ఒక చిన్న కుచ్చు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టేసుకోవాలి, 2 పక్కల కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. సైడ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయితే. ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఇలాగైతే ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.